వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే కొన్ని పార్సల్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నాను కదా, కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి, బరువుగా కూడా ఉన్నాయన్నమాట. సో నేను వీటిని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. మాకు కొన్ని కూపన్స్ అయితే వస్తాయన్నమాట. సో అంటే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ రకంగా ఆఫీస్లో పర్ఫార్మెన్స్ బాగుంటే కూపన్స్ అనేవి ఇస్తారు. దాంట్లో మనం కిచెన్ ఐటమ్స్ సంబంధించి ఏమైనా కొనుక్కోవచ్చు, లంచ్ బాక్సెస్ కానీ కిచెన్కి సంబంధించి కొనుక్కోవచ్చు. అట్లా కొన్ని కూపన్స్ వచ్చింటే తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఎక్స్పైర్ కూడా అయిపోతాయి అవి, అందుకనే తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను. లింక్స్ అంటూ ఏం లేవులేండి దీనికి. ఆ లింక్స్ నేను కొన్ని లింక్స్ అయితే లేవు. ఎట్లున్నాయో కొంచెం నాకు అవసరమైనవి ఎప్పటి నుంచో కొనాలనుకునేవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ఓపెన్ చేసేద్దాం. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో చూడండి, నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాం. సో ముందైతే నేను ఇది ఓపెన్ చేయబోతున్నాను అనమాట. ఇదేంటో మీకు దీని సైజ్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదు, మీరు గెస్ చేయండి. చూడక ముందు ఉంటే గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఉంది ఆల్రెడీ, కానీ ఇలాంటిది ఒకటి ఉండాలి అని చెప్పి మా ఆయన అయితే ఆర్డర్ చేశాడు, నేను కాదు. సో ఇది వచ్చేసి ఏంటంటే చాపింగ్ బోర్డ్ అనమాట. చాపింగ్ బోర్డు చాలా ఒక స్టీల్ది మంచిది తీసుకున్నాను. ఇంతకుముందే కూపన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందే తీసుకున్నాను అనమాట. కానీ వుడెన్ చాక్ బోర్డు ఉంటే మేలు అని చెప్పి మా ఆయన అయితే తీసుకోవడం జరిగింది. చిన్నది, మరీ అంత పెద్ద సైజ్ ఏం కాదు, చిన్నదే, బాగుంది. దీనికి ఫ్రీగా ఇది ఒకటి ఇస్తారు. అది కూడా మనకి కాయగూరలు కట్ చేసుకునేది, పెద్ద యూజ్ ఏమి ఉండదు, అది కాయగూరలు కట్ చేసుకునేది. సో ఇదొక్కటే కొంచెం యూజ్ అనిపిస్తుంది. వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, కానీ నాకు టైం లేదు చేయడానికి. పిల్లలు అది ఇది అనుకుంటా టైం ఉండట్లేదు అనమాట. ఇదిగోండి ఫుడ్ ఉంది. సో ఇట్లా తగిలియచ్చు. ఇక్కడ మనకు హోల్ కూడా ఇచ్చాడు కదా, చిన్న సైజ్ అనమాట. బాగుంది కదా. కొంచెం మందం కూడా ఎక్కువగానే ఉంది. ఇదిగోండి, సో దీని లింక్ అనేది, అమెజాన్ లింక్ అనేది నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి కావాలన్న వాళ్ళు. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇచ్చింటాను, చూడండి. అంటే ఇలాంటి మోడల్సే ఉన్నాయి, నేను అవి పెడతాను చూడండి. చాలా మంచి మందం సైజ్, ఇంత మంచి మందం సైజ్ బాగా ఇచ్చాడనమాట, చాలా బాగుంది. సో దీనికి ఫ్రీగా ఇది వస్తుంది. ఆ రోజే చూసాం మేము ఇది ఫ్రీ అని చెప్పి. సో ఇది కాయగూరలు కట్ చేసుకునేది, మీకు అర్థమైపోతుంది కదా. ఇదిగోండి, ఇది ఏంటంటే మనం ఇక్కడ పీల్ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి ఇక్కడ పెట్టి కాయగూరలు కట్ చేస్తుంది అనమాట. నాకు ప్రజెంట్ అయితే తెలియట్లేదు ఎట్లా కట్ చేయాలని చెప్పి. సో నేను కూడా చూసి ఎలా కట్ చేస్తారో అనేది చూడాలన్నమాట. తెలియట్లేదు ఎట్లా కట్ చేస్తారు అని. అదిగోండి, ఇప్పుడు అర్థమైపోయింది. ఇలా ఉంది కదా ఇది. దీన్ని ఇట్లా పైకంటే, అదిగోండి ఇట్లా పైకంటే ఇట్లా బయటకు వస్తుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ కాయగూరలు పెట్టేసి టిక్ 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 అని కట్ చేస్తే కట్ అయిపోతాయి అన్నమాట. పీలర్ కూడా వచ్చేస్తుంది. ఇంకోటి మనకి ఇది కూడా ఉందన్నమాట, ఇదిగోండి. సో దీంతో కూడా కట్ చేసుకోవచ్చు. సో 2-in-1 మల్టీ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో మంచిగా అనిపిస్తుంది కదా. దానికి ఫ్రీగా వచ్చిందనమాట దీనికి. సో చాలా బాగుంది అనిపించింది నిజంగా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్. ఇక సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే తీసాను, ఓపెన్ చేస్తూ ఉన్నాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో నేను అనుకోలే ఈ రకంగా వస్తుంది అని చెప్పి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రకంగా అయితే వచ్చింది. వామ్మో, ఇది పెట్టడానికి కూడా ప్లేస్ లేదా అనిపించింది నాకు. ప్లేస్ లేదండి వంట రూమ్లో, చాలా చిన్న రెంటిళ్ళల్లో ఉంటామా, ప్లేస్ అసలు ఏమీ ఇవ్వరు. కానీ ఈ రకంగా ఇది వస్తుందని చెప్పి నేను అనుకోలే.
నాకు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఇప్పుడు. నేను ఇదొకటే ఒకటే వస్తాయి, ఈజీగా మనము పెట్టుకోవచ్చు మన దాంట్లో అనుకున్నాను. కానీ ఇలా సెటప్ వచ్చేసింది మొత్తము. ఏందో నేను చెప్పకూడదని చెప్పట్లేదు. సో స్పూన్స్ తెలుసా, స్పూన్స్ అనమాట. పిల్లలకి ఇచ్చి పంపిస్తుంటే ఏం చేస్తున్నారంటే పోగొట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సెటప్ వచ్చేసింది. నేను ఉత్త స్పూన్లు ఒకటే వస్తాయి అనుకున్నాను, మొత్తం సెటప్ వచ్చేసింది. రావట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది. ఓపెన్ చేసి వచ్చింది చూడండి. స్పూన్స్ అనమాట. వావ్, నిజంగా చాలా బాగున్నాయి స్పూన్స్. చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. వావ్, ఎంత రిచ్ వాళ్ళ ఇళ్ళలో ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అనమాట. షేప్ చూడండి ఎంత బాగుంది స్పూన్ది. నిజంగా ఈ రకంగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి వచ్చేసి స్పూన్స్. ఇవి చిన్న స్పూన్స్, చిన్నవి కొన్ని వచ్చాయి, పెద్దవి కొన్ని వచ్చాయి అన్నమాట. ఇక ఫోర్కులు కూడా వచ్చాయి మనకి. ఇదిగోండి, చాలా బాగున్నాయి నిజంగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా వస్తాయని. చాలా 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 బాగున్నాయి. కానీ పెట్టడానికే ప్లేస్ లేదు. చూద్దాం ఇంత మంచిగా వచ్చిన తర్వాత పెట్టుకుంటే ఎలా. ఇలా అయితే ఇచ్చారనమాట. ఇలా ఇవైతే చిన్నవి, ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇవి ఫోర్క్స్, ఇంకొంచెం పెద్ద స్పూన్స్. ఇవి బాగున్నాయండి నిజంగా, చాలా చాలా బాగున్నాయి. సో ఎక్కడైనా కనిపిస్తే మీరు కూడా తీసుకోండి. లింక్ అనేది నేను అమెజాన్ది వీడియోలో ట్యాగ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో మంచిగా బొల్లే ఉంది షేప్, ఎంత బాగుండేది. ఇది రిచ్ వాళ్ళ ఇళ్ళలో ఉంటాయి కదా, అంత బాగుంది అనమాట. సో ఇదే డబ్బాలో వచ్చాయి, చూడాలి. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓపెన్ చేపిస్తా. ఇక థర్డ్ వన్ ఇదన్నమాట. సో ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా నిజంగానే లేదు, నేనే డీమార్ట్లో కొనుక్కుందాము అనుకున్నాను. ఎలాగో కూపన్స్ వచ్చాయి, ఇంకా కూపన్స్లో కొంటే మేల్ కదా అని కూపన్స్లోనే కొనేసాను. క్వాలిటీ ఎలా ఉందో తెలీదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా 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 ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. నిజంగా కొత్తవి ఇట్లా పార్సల్స్ ఇప్పాలంటే చాలా ఇది అనిపిస్తుంది కదా. ఇది ఓపెన్ చేసేసాను. చాలా మందం ఉంది. వావ్, బాగుంది కదా. ఇదిగోండి, చాలా బరువు ఉంది. ఎంత థిక్ ఉంది చూడండి ఇక్కడ. అదిగో, సో చాలా థిక్ వచ్చింది. ఒక స్పూన్ కూడా ఇచ్చారు మనకి. దీని మీద అయితే 2 years వారంటీ అని ఇచ్చారు. నేను కొనుక్కున్న కంపెనీ వచ్చేసి విజయ కంపెనీ అనమాట. నాన్ స్టిక్దే విజయ కంపెనీ కొనుక్కున్నాను నేను. సో చాలా బరువు కూడా ఉందప్ప. నాన్ స్టిక్దే ఇది. సో బాగుంది నిజంగా. ఎంత మందం ఉందంటే అంత మందం ఉంది. హ్యాండిల్ కూడా వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారు. కొన్ని దానిలో హ్యాండిల్ ఫిట్ చేసి ఇవ్వరు కదా. ఇదిగోండి, హ్యాండిల్ కూడా వాళ్ళే బాగా ఫిట్ చేసి ఇచ్చారు. స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో చూడాలి దోశ ఏ రకంగా వస్తుందో. మరి దోశకి లేదు, నిజంగానే పాడైపోయింది, అందుకనే తీసుకోవాల్సి వచ్చింది. ఇది అంటాం కానీ మనం యూస్ చేస్తామా? అస్సలు యూస్ చేయము. సో ఇదన్నమాట. ఇది థర్డ్ వన్. మిగతా 2 ఉన్నాయి. నాకు బుక్ చేసినప్పుడు ఇదేంటో కూడా తెలియదు. బుక్ చేసినప్పుడు చూశాను, తర్వాత వచ్చింది ఏందబ్బా అనుకుంటున్నా. ఇప్పుడు ఇప్పి చూస్తే తెలుస్తుంది ఇదేంది అనేది. సో ఇదైతే తెలుసు, ఇది పెద్దది పార్సల్ 12 liters ఇది. మీరు ఎవరైనా గెస్ట్ చేసింది కామెంట్ చేయండి. సో ఇది
ఇంకొకటి కూడా రావాలి, అందుకే నేను వీడియో లేట్ చేస్తూ ఉన్నా. ఒకటేమో రావట్లేదు. సో ఈ రెండు అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ 3 అయితే చూశారు కదా, ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అలాగే నేను మంచివి కొనుక్కున్నానో లేదో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయితే అయిపోతుంది కదా. సో ఈ రెండు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్స్ కోసం. మంచి మంచి వీడియోస్, లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే వీళ్ళకి చిన్న చిన్న సింపుల్గా అయిపోయే రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. డైలీ లంచ్ బాక్స్ ఎలా పెట్టాలనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, నచ్చిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక ఇంతే వీడియో. బాయ్.